హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 6th మే 2025. సో ఈరోజు నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది 81 పాయింట్స్. సో నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే 19 స్టాక్స్ గెయినర్స్ ఉంటే 29 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. గెయినర్స్లో టాప్లో ఉంది హీరో మోటార్ కార్ప్. ఇక్కడ మనం చార్ట్ చూస్తే హీరో మోటార్ కార్ప్ బాగా డౌన్ అయిన తర్వాత కొంత రికవరీ మోడ్లో ఉంది. ఈ వేవ్ వెళ్ళిన తర్వాత కొంచెం రివర్సల్ వెళ్ళి మళ్ళీ ఈరోజు కొంచెం పాజిటివ్గా కనపడుతుంది. మేబీ ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు. సో అది బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్గా హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్కటి ఇక్కడ స్వింగ్లో అరౌండ్ 3700 దగ్గర ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ కావచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకోవచ్చు మనం హీరో మోటార్ కార్ప్. తర్వాత భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ కూడా మంచి ర్యాలీ మూడ్లోనే ఉంది. కంటిన్యూస్గా వేవ్ వైజ్గా కంటిన్యూస్గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రీవియస్ పీక్లో ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళింది. ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి కొంత పుల్ బ్యాక్ ఇచ్చి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది. దాంతోపాటు టాటా స్టీల్ పెరిగింది బాగానే. M&M, హిందుస్థాన్ యూనిలివర్, తర్వాత JSW స్టీల్, నెస్లే, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్. తగ్గిన స్టాక్స్లో టాప్లో ఉంది లూజర్స్ 29 స్టాక్స్ ఉంటే అందులో అదానీ ఎంటర్ప్రైజెస్ కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇక్కడ కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతుంది. ఇది ఓవరాల్గా చూస్తే మనకి చాలా రోజుల నుంచి. సో అరౌండ్ 2500 లెవెల్ నుంచి 2000 మధ్యలోనే కొంచెం రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతూ ఉంది. దాని తర్వాత ట్రెండ్ కూడా బాగా డౌన్ అయింది. ఈరోజు 2.73% డౌన్ అయింది. సో తర్వాత ఎస్బీఐ లైఫ్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే డీసెంట్ ర్యాలీ తర్వాత కొంత డౌన్ అయిందంటే ఇది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అట్లనే HDFC లైఫ్, సిప్లా, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటన్నిటిలో కూడా డౌన్ టిక్స్ చూస్తున్నాం. అదానీ పోర్ట్స్ కూడా తగ్గింది. సో ఈరోజు తగ్గిన స్టాక్స్ ఇవన్నీ కూడా NTPC. తర్వాత మనం ఆప్షన్ డేటా ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకి 24,500 హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది. అదే డౌన్ సైడ్కి వెళ్తే మనకి 24,000 దగ్గర పుట్ రైటింగ్ ఉంది. దానికన్నా ముందు చూసుకుంటే మనకి అరౌండ్ 24,200. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ మనం ఆప్షన్ డేటా ప్రకారం చూసినా కానీ 24,200 అండ్ 24,500 ఈ రేంజ్ మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ ఆప్షన్ డేటాలో. నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. దానికన్నా ముందుగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసుకొని తర్వాత మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ తక్కువ ఉన్నాయి. ఓన్లీ 25 స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అవుతుంటే 154 స్టాక్స్లో షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. లాంగ్ అన్వైండింగ్లో 38 ఉన్నాయి. తర్వాత షార్ట్ కవరింగ్ 3 స్టాక్స్ కనపడుతున్నాయి. సో ఇక్కడ మనకి చూడాల్సింది లాంగ్ బిల్డప్ స్టాక్స్లో మ్యాక్స్ హెల్త్, బయోకాన్, పాలీక్యాబ్, భారతీ ఎయిర్టెల్, యునైటెడ్ స్పిరిట్స్, తర్వాత ఎస్ బ్యాంక్ వీటిలో కొంచెం లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అట్లానే షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ఇండియన్ హోటల్, చంబల్ ఫెర్టిలైజర్, టిటాగర్, క్యూమిన్స్ ఇండియా, CG పవర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, CDSL, క్యామ్స్, SBI. సో దీంట్లో మనకి ఇండియన్ హోటల్ బాగా డౌన్ అయింది. 6.63% డౌన్ అయింది ఈ స్టాక్. ఓపెన్ ఇంట్రెస్ట్ 26% పెరిగింది. ఒకసారి ఈ స్టాక్ కి మనం చార్ట్ కూడా చూడొచ్చు. ఇది ఇండియన్ హోటల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే ఈరోజు భారీ డౌన్ చూసాం మనం. దాదాపుగా 6.5% వరకు డౌన్ అయింది. అయితే ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రీచ్ చేసింది. మంత్లీ పివోట్, తర్వాత 50 DMA, 21 EMA ఇవన్నీ కూడా బ్రేక్ అయ్యి దానికన్నా కిందకి వచ్చింది. కొంచెం వీక్నెస్ కనపడుతుంది. అయితే ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు లో ఏదైతే ఉందో ఈరోజు లో దానికి దగ్గరలోనే ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది అండ్ 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇది జోన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇన్ కేస్ ఈ జోన్ ఫెయిలియర్ అయ్యి దీనికన్నా కిందకి వెళ్తే మాత్రం ఇంకా ఫర్దర్గా ఫాల్ ఉండొచ్చు. లేదా ఇక్కడ కొంత ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగచ్చు. సో ఇట్లా మనం ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ హోటల్. సో ఫస్ట్ ఇప్పుడు మనం నిఫ్టీకి డైలీ క్యాండిల్ స్టిక్ తోని లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. కీ లెవెల్లో చిన్న మార్పు అనుకోవచ్చు. 23,900 కీ లెవెల్. సో దానికైనా పైనే ఉన్నాం. బై అండ్ డిస్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మనకి కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. సో లోయర్ లెవెల్లో చూస్తే మనకి 24,200 నుంచి 24,600 మధ్యలోనే ట్రేడ్ అవుతూ ఉంది. ఈ డేస్ అన్ని కూడా ఒక దాదాపు 1 వీక్ అనుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం ఈ జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి మనం. సో అప్ సైడ్ బ్రేక్ చేస్తే 24,600ని బ్రేక్ చేస్తే మాత్రం 24,800 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో 24,270ని బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ 24,045 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంది. కీ లెవెల్ 23,900. ఇట్లా లెవెల్స్ చూసుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు.
నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టుకొని. సో ఇది సింపుల్ డే ట్రేడింగ్ ప్లాన్ అనుకోవచ్చు. మనం ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు మన లెవెల్స్ ఇవి. సో 24,420, 24,390 నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి మనం. ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. 24,420 అండ్ 24,390. సో జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లాంగ్ ఎంట్రీస్కి 24,480ని మన టార్గెట్ ప్రైస్ లాగా పెట్టుకోవాలి. డౌన్ సైడ్లో 24,390 బ్రేక్ అయి కింద క్లోజ్ అయితే మాత్రం క్యాండిల్ క్లోజ్ కావాలి, అది బేరిష్ క్యాండిల్ అయి ఉండాలి. అప్పుడు మనకి డౌన్ సైడ్ 24,305 ఆర్ 310 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇది ఇంట్రాడేకి నిఫ్టీకి ట్రేడ్ ప్లాన్. అట్లనే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే ప్లాన్ ఇది. సో 54,610 అండ్ 54,385 ఇది మనకి నో ట్రేడ్ జోన్ లాగా ఉండాలి. సో హైయర్ సైడ్లో మనం 54,610ని బ్రేక్ చేసి పైకి వెళ్తే బై ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ పాయింట్ వచ్చి 54,815 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. అట్లనే డౌన్ సైడ్ 54,385ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ ఎంట్రీస్కి ప్రాఫిట్ బుకింగ్ 53,950 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇట్లా 4 లెవెల్స్ పెట్టుకొని ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో 54,815 హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్, అది 54,610, 54,385 ఇది నో ట్రేడ్ జోన్ అండ్ డౌన్ సైడ్ ప్రాఫిట్ టార్గెట్ 53,950. ఇది 4 లెవెల్స్. దీని ప్రకారం మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది అండ్ లెవెల్స్ అన్ని కూడా స్పాట్ లెవెల్స్. ఆ లెవెల్స్ ప్రకారం మీరు ప్రీమియం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే ఆప్షన్ క్యాలిక్యులేటర్ ప్రకారం ప్రీమియం క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకోవచ్చు. నిఫ్టీకి మనం పొజిషనల్ లెవెల్స్ కూడా చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు బాగానే తగ్గింది. లాస్ట్ 3-4 డేస్ నుంచి కొంచెం డౌన్ అవుతానే ఉంది. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 53,950, దాని తర్వాత 53,680. ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. 53,680 మన కీ లెవెల్. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఇది బ్రేక్ అయితే మాత్రం కొంచెం బేరిష్ కావచ్చు డౌన్ సైడ్కి. అండ్ హైయర్ సైడ్ ఫస్ట్ రెసిస్టెన్స్ 55,028. దీన్ని బ్రేక్ చేసి పైకి వస్తే 55,200, 220 లెవెల్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో పొజిషనల్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.